మీరు మాతో లేకపోతే మేము ఏ పాటి వారం, మా ప్రయత్నములన్నీ వ్యర్థమవుతున్నాయి. ప్రభా, మీరు మాతో ఉంటే మా ప్రయత్నములను సఫలపరచేవాడు మీరైనందుకే నీకు వందనాలు. దయలు మా ప్రభా, పాటల్లో కూడా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నేను సండే స్కూల్ పరిచర్యలో పిల్లలు మీ ఆదంలో ఉంచుకోనండి. టీచర్స్ని మీరు బలపరిచి ప్రభా అన్ని విధాలుగా వారికి కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, చెప్పుల డ్యూటీలో కూడా సహాయం చేయండి. దేవా, వంట పరిచర్యలో కూడా పాల్పొందిన సహోదరులను సహాయకరంగా సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. వంట రుచికరంగా చేయటి కొరకు వారి హస్తాలను బలపరచండి. వేడి బారి నుండి తప్పిస్తురండి, సహాయం చేయండి. ఇలాగూ మా ప్రభా ఆరాధన తదనంతరం సువార్తకు వెళ్ళాల్సింటుండగా ప్రభా నైనా సువార్తలో కూడా గొప్ప విజయం ఇచ్చి సహాయపడుతున్నామని కనబడి అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాము. నైనా ప్రభా, మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా? మీరు మాకుండగా ఈ లోకం లేదు, మాకు అక్కర్లేదు. నైనా సహాయపడుతురండి ప్రభా. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో దేవా ఉంచండి ప్రభా. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ఆదుకోనండి ప్రభా. మా వలయ ప్రాంతాల్లో కూడిన ప్రజల మధ్య నిలబడుతున్న మీ దాసులను బలపరుస్తురండి. ప్రజలు దేవా తండ్రి అందరినీ కూడా మీ ఆదంలో ఉంచుకోండి. ఎబ్రోన్లో జరుగుతున్న పరిచర్యను కూడా సమాధానకరంగా జరిగించండి. దేవా, కనికరించమని మీకు లోపరుచుకొనచ్చు. ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపించుకొనచ్చు. మా వద్దకు వస్తున్నాను ప్రజలను ప్రభు త్వరపెట్టి తీసుకొని రండి. వాహనాలను కూడా సమకూర్చండి. దేవా, క్షేమంగా తీసుకురమని అందరినీ మీ చేతుల్లో పెట్టుకొనచ్చు. ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపించుకొనచ్చు. మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 14 పాడుకుంటాం. సాయంత్రముల ఎల్లవేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదం. ఉదయ సాయంత్రముల ఎల్లవేళల ప్రభువ ధ్యానించి పాడెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడోట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడోట వినబడుచుండును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయో, నేనెవ్వరికి వెతును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయో, నేనెవ్వరికి వెతును. యెహోవాయే నా ప్రాణదుర్గం, శత్రువులు తొట్టిల్లిరి. యెహోవాయే నా దుర్గం, శత్రువులు తొట్టిల్లిరి. ఉదయ సాయంత్రముల ఎల్లవేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడోట వినబడు.
వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. యుద్ధము చేయుటకు దండు దిగినాను, యుద్ధము భయపడదు. యుద్ధము చేయుటకు దండు దిగినాను, నా హృదయము భయపడదు. యుద్ధము రేగినను దేని అందునే ధైర్యము విడువకుందు. యుద్ధము రేగినను దేని అందునే ధైర్యము విడువకుందు. దయా సాయంత్రముల ఎల్ల వేళల ప్రభువా పాంచి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని, దానిని వెదకుచున్నాను. వరమొక్కటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయం ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయం ధ్యానించుటయే నా ఆశ. దయా సాయంత్రముల ఎల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. తన పర్ణశాలలో నన్ను దర్శి కాచును, నా పక్కలమునందు. తన పర్ణశాలలో నన్ను దర్శి కాచును, నా పక్కలమునందు. తన గుడారములోన నన్ను దాచి ఉంచును, దుర్గముపై నన్నెక్కించును. నా గుడారములో నన్ను దాచి ఉంచును, దుర్గముపై నన్నెక్కించును. దయా సాయంత్రముల ఎల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమాని నీవు పల్కితివిగానా. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమాని నీవు పల్కితివిగానా. నీ సన్నిధి వెదకి నీ స్వరము వినదాను, దాచకు. నీ సన్నిధి వెదకి నీ స్వరము వినదాను, నీ సముఖమును దాచకు. హృదయ సాయంత్రముల ఎల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడు వినబడుచుండు. నా తల్లిదండ్రులు నన్ను విడచినాను, యెహోవాయే చేరాదేవు. నా తండ్రులు నన్ను విడచినాను, యెహోవాయే చేరాదేవు. నీ ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండేదా, నీ కొరకు కనిపెట్టెదను. నీ ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండేదా, నీ కొరకు కనిపెట్టెదను. ఉదయ సాయంత్రముల ఎల్లవేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనయే నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనయే నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. ఉదయ సాయంత్రముల ఎల్లవేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండు. పాట సంఖ్య 166, 168 లేదా 166. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, క్షమించండి. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను.
రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా, నా సర్వము, నా ప్రాణమా, నా సర్వము, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుము. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. పడమాటికి ఎంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి ఎంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి నాయులపై జాలి పడునట్టు ఎడలా జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్టు భక్తుల ఎడలా జాలి పడును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుము. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. నిన్ను మేలులతో తృప్తిపరచును, నీ యౌవనమును ఘనపరచును. నిన్ను మేలులతో తృప్తిపరచును, నీ యౌవనమును ఘనపరచును. గణాదిత్తులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. పాడాలి. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుము. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మనము నిర్మింపబడిన రీతి మంటి పరామని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఎరుగును. పువ్వు వలె ఉన్నది మన బ్రతుకు, గాలి వీచగాది ఎగిరిపోవును. గడ్డి పువ్వు వలె ఉన్నది మన బ్రతుకు, గాలి వీచగాది ఎగిరిపోవును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుము. మరువకు ఆయన మేలులను,
ప్రభున్ స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. యాకోబు చివరిగా మరొక పాట పాడుకుంటూ 191 191 లేదా 189. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎలోహీ అదోనియా త్రియేక దేవా, ప్రభుడవు సృష్టి కర్తవు నీవు. ఎలోహీ అదోనియా త్రియేక దేవా, ప్రభుడవు సృష్టి కర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు, నిత్యుడవు, ఉన్నవాడవు, నిత్యుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షద్దాయ్ ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవు.
ఎల్ షద్దాయ్ ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ శక్తినిచ్చు ప్రభు నీవు. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు పాడాలందరూ. ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా నిశ్చి విజయమిచ్చువాడవు, యెహోవా నిశ్చి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా సిద్కేను మా నీతియు నీవే, యెహోవా సిద్కేను మా నీతియు నీవే. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలన్నిటికి ఎడబాయవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలన్నిటికి ఎడబాయవు. వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. లేచి పాడదాం. చివరి చరణము లేచి పాడుకుంటూ వరుసలు చూసుకోండి, ముందుకు రండి. చిన్నపిల్లల తల్లులు మాత్రమే అనుకుండాలా, యవనస్తులందరూ ముందుకు రాలి. మధ్యలో వచ్చినప్పుడు కొంతమంది యవనస్తులు మధ్యలోనే కూర్చుంటున్నారు. మీరు అక్కడ ఉన్నప్పుడు యవనస్తులను ముందుకు పంపించాలా, మధ్యలో కూర్చున్న యవనస్తులు ముందుకు పోండి అని చెప్పాలి. ఇక్కడ నుంచి సారి చెప్పాలంటే కుదరదు. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవించు ప్రభు యుగ యుగ
యెహోవా ఇచ్చటున్న వాడవు దీవింతు ప్రభు యుగ యుగములు సదా మమ్ము నీతోనే నుంచెదవు సదా మమ్ము నీతోనే నుంచెదవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇజ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇజ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. కీర్తన గ్రంథము 124వ అధ్యాయం. ప్రభుని ఆరాధించక మునుపు దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి చదవండి. 7-8 వచనాలు. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుతున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభా, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయం అంతటికే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి వందనములు. ఈ ప్రభు దినమున నీ మందిరావనంలో నీ ప్రజలముగా ఆరాధించడానికి మిమ్మల్ని నడిపించినారు. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనములు. ఇంకా ప్రయాణంలో ఉన్నవారిని, ప్రభా మార్గ మధ్యంలో ఉన్నవారిని, వాహనాల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా దర్శించండి. అందరూ కూడా సమయానికి కనబడినట్లుగా సహాయపడండి. చాలామంది లేటుగా రావడానికి అలవాటు పడుతూ ఉన్నారు. ప్రభా కరుణించి అందరూ సమయానికి నీ సన్నిధిలో కనబడినట్లుగా వారిని మీరు ప్రేరేపించండి. పురికొల్పి తీసుకొని రండి. దేవా, పల్లె నుంచి వస్తున్న వారికి కూడా కృపను దయచేయండి. ప్రభా, వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా వారి హృదయాలను ఖాళీ చేసి వేగిరపరిచి నీ వాక్యమును అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఆరాధించినట్లు సహాయం చేయండి. అయ్యదాసుని మీద ప్రభా మీ రక్త ప్రోక్షణ తెచ్చుకొని చుట్టున్నాం నైనా కడిగి నూతనపరిచి నీ పాత్రగా బలపరిచి వాడుకుంటురండి. ప్రభా సహాయం చేయండి. నీ ప్రజలకు నీ వాక్యమును వివరించుటకు తగిన కృపను నీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మనం మీ చేతుల్లో పెట్టుకొనొచ్చు. మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథంలో నుండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగము 124వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ అధ్యాయంలో దేవుడు మనకు చేసిన మేలు గురించి రాయబడుతూ వచ్చింది. ఆయనను మనం ఎందుకు ఆరాధించాలో విషయం కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి కొద్దిసేపు ఈ వచనాలను ధ్యానం చేసుకుని ప్రభువును ఆరాధన చేయడానికి సమయం తీసుకుందాం. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలా? ఏదైనా నిద్రమత్తుగా ఉంటే బయటికి వెళ్ళి ముఖం గడకొచ్చుకోవాలా? ఇంకా నిద్ర వస్తుంటే లేచి వెనకవై నిలబడుకోవచ్చు. మరి చాలా ఇబ్బందిగా ఉంది అంటే వెనకవై నిలబడుకోవచ్చు. మొత్తానికి ఏదో విధంగానైనా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినడానికి నీ శరీరాన్ని సిద్ధపరచుకోవాలా. కాబట్టి చదువుకున్న భాగంలో మనకు దేవుడు చేసిన మేలును గురించి రాయబడుతూ వచ్చిన విషయాన్ని ధ్యానం చేసుకుందాం. పలకండి. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము.
చాలు. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాట కంటే ముందుగా మానవుని యొక్క జీవిత విధానాన్ని మనం గుర్తు చేసుకుంటూ వస్తే, ప్రారంభం నుండి దేవుని ప్రజలు అంటే ఆదాము మొదలుకొని అతని తర్వాత పుట్టినటువంటి ప్రజలందరూ కూడా వారు ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారో చరిత్ర ప్రకారం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మనిషిని దేవుడు సృష్టించిన ఉద్దేశం ఏమిటంటే తన ఆధీనంలో ఉండాలని, తన ఆధిపత్యం క్రింద ఉండాలని, తనను ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండాలని, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలని మానవ జాతిని దేవుడు ఆ ఉద్దేశంతో సృష్టించినాడు. అయితే ఈ మానవుడు, ఈ మానవ జాతి యావత్తు వీళ్ళందరూ ప్రారంభం నుంచి దేవుని ఆధిపత్యము నుండి తొలగిపోయారు. దేవుని అధికారము నుండి, ఆయన శిరస్సత్వము నుండి దూరంగా తొలగిపోయారు. ఆ విధంగా వారిని తొలగజేసినది వారిలో ఉన్నటువంటి పాపపు స్వభావమే, వారు మోసపుచ్చబడినటువంటి విధానమే. వారు మోసపుచ్చబడిన కారణం చేత ఈ మానవుడు ఆదాము మొదలుకొని అందరూ కూడా దేవుని అధికారం నుంచి తొలగిపోయి అనేకమైన చిక్కుల్లోనూ ఊరులలోనూ చిక్కుబడిపోయారు. ఇక ఎంతమాత్రం బయటికి రాలేని స్థితిలో వారు ఉన్నారు అన్నది వాక్యం ఇచ్చేటువంటి వివరణ. చూడండి, మనము రోమీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమ 1వ అధ్యాయము 18 నుంచి మనము చదువుతూ వస్తే చివరి వరకు 32 వరకు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అంతా మనము చదవము. 21వ వచనం చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునినిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనిలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. తర్వాత 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇక్కడ మనుషులు ఏం చేసుకున్నారంట? దేవుని నుండి తొలగిపోయి వాళ్ళు తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు. ఎవరి కోసము? తమ కోసం. అంటే మనిషి ఒంటరిగా ఉండలేడు. ఎట్లా ఉండలేడు చెప్పండి? ఒంటరిగా ఒక్కడుగా ఉండలేడు. అతనికి దేవుని స్థానంలో దేవుడైనా ఉండాలి, ఇంకా వేరే ఎవరైనా ఉండాలి. కాబట్టి దేవుని నుండి తొలగిపోయారు కాబట్టి దేవుని స్థానంలో ఆయన మాదిరిగా కొన్ని యొక్క ప్రతిమా స్వరూపాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే బొమ్మలను తయారు చేసుకున్నారు. ఏం తయారు చేసుకున్నారు? బొమ్మలను ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. చూడండి, అక్షయుడకు దేవుని మహిమను 23లో అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చారు. పురుగుల మాదిరిగా, జంతువుల మాదిరిగా, పాముల మాదిరిగా, తేళ్ల మాదిరిగా, మనుషుల మాదిరిగా ఈ విధంగా బొమ్మలుగా తయారు చేసుకొని దూడల మాదిరిగా వారు ఆరాధన చేయడం ప్రారంభించారు. అవి వాళ్ళకి ఏమైపోయినాయంటే ఉరిగా, చిక్కులుగా మార్చబడ్డాయి. ఊరులలో వాళ్ళ తమను తామే ఆ ఊరులలోకి చిక్కుబడిపోయినట్లుగా వారు వాక్యం చెబుతూ ఉంది. అంటే దేవుని దగ్గర ఉండింటే ఏ నష్టం ఉండేది కాదు. దేవుని అధికారం కింద ఉండింటే ఏ ప్రమాదం ఉండేది కాదు. కానీ దేవుని తొలగిపోయి దేవుని స్థానంలో మరొక వాటిని సృష్టించుకొనిన కారణం చేత మనుషులందరూ ఏమైపోయారు? ఊరులలోనూ, చిక్కులలోనూ, ప్రాణాపాయములలోనూ, ప్రమాదములలోనూ పడిపోయారు. అదే విషయమే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము చూస్తూ వస్తాం. మనుషులు చేసిన పాపములు వారిని చిక్కుల్లో పడేసాయంట. ఎట్లా పడేసినాయి? మనుషులు చేసిన పాపములు వారిని చిక్కుల్లో పడవేశాయి. దేవుడు కూడా తన ప్రజలైన ఇజ్రాయేలులకు బహు స్పష్టంగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఏమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు? మీరు పాపం చేయకండి,
మీరు పాపం చేస్తే మీ పాపమే మీకు ఉరి అవుతుంది అని చెబుతూ వచ్చాడు. ఉదాహరణగా మనము ఒక కథ మనకు బాగా తెలుసు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ కథ చెప్పుకోక తప్పదు. కొన్ని పావురాలన్నీ ఉన్నాయంట. పావురాల గుంపు. ఏం గుంపు? పావురాల గుంపు ఉంది. ఆ పావురాల గుంపు ఏమైందంటే అంటే అన్నీ బాగా మంచి కుర్రకారులో ఉన్నాయి అన్నమాట. యవన వయసులో ఉన్నాయి పావురాలన్నీ. ఆ పావురాలన్నీ కూడా బాగా జాలి చేసేవి, ఎంజాయ్ చేస్తూ వచ్చేటివి, సంతోషించేవి, ఎక్కడికి పోవాలంటే అక్కడ పోయేటివి, ఏమి తినాలంటే అవి తినేటివి. ఆ విధంగా అవి చాలా జాలిగా గడుపుతూ వచ్చేటివి. ఒక దినాన వృద్ధ పావురం చెప్పింది. ఏం చెప్పింది? ముసలి పావురం చెప్పింది. ముసలి పావురం ఏమని చెప్పింది? నా కుమారులారా, మీరు బాగా చాలా సుఖంగా నెమ్మదిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు, బాగా ఎగిరిపోతున్నారు, జాలిగా ఉండాలని కోరుకుంటున్నారు. జాగ్రత్త, మీకోసము చాలా ప్రమాదాలు ఉన్నాయి, మీరు ఎక్కడైనా ఇరుక్కోవచ్చు, మీరు వేటగాళ్ళ ఊళ్ళలో పడిపోతారు, జాగ్రత్తగా. అంటే అప్పుడు అవి ఏమన్నాయంటే, మాకు తెలీదా? మాకేం తెలియదా? మాకు ఎంత బలం ఉందనుకున్నావు, మాకు ఎంత జ్ఞానం ఉందనుకున్నావు, మేము ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళ చేతిలో చిక్కము అని అన్నాయి. సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది ఎవరు? ముసలి పావురం. సరే, ఇవి ఆ ముసలి పావురం యొక్క మాటలను నెగ్లెక్ట్ చేసి తృణీకరించి అవన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయంట. ఆ వృద్ధ పావురం కూడా ఏం చెప్పిందిదో, ఈడ దిగకండి, ఈడ దిగితే ప్రమాదం ఉందంటే, నువ్వు చెప్తే వినాలా అని చెప్పేసి అవన్నీ ఒకచోట దిగేసాయి. అక్కడ ఏమున్నాయంటే బాగా భూమి మీద విసిరివేయబడినటువంటి గింజలన్నీ కనబడుతూ ఉన్నాయి. అవి తినడానికి ప్రారంభించాయి. వెంటనే వేటగాడు పొంచుకొని ఉండగా పెద్ద వల దాటిపైకి విసిరేశాడు. అవన్నీ కూడా ఆ వలలో చిక్కుబడిపోయాయి. వలలో చిక్కుబడిపోయిన వెంటనే అప్పుడు కిచకిచకిచ కొట్టుకోవడానికి ప్రారంభించినాయి. ఎలాగైనా ఆ వల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాయి. పక్క నుంచి దూరం నుంచి వృద్ధ పావురం చెబుతూ ఉంది, నా కుమారులారా, చెబితే వింటిరా మీరు? నా మాటకు లోబడుకోకుండా వెళ్ళిపోయారు, చిక్కుబడి ఎట్లా అని చెప్పేసి కన్నీళ్ళు గారుస్తూ ఉంది. అయితే ఒక ఎలక వచ్చి ఆ యొక్క వలను రంధ్రాలుగా కొట్టేసినప్పుడు ఆ చిన్న రంధ్రంలో నుంచి పావురాలన్నీ కూడా బయటికి రావడము ప్రారంభించాయి. ఇది ఒక కథ మాత్రమే. ఇలాగే మనుషులమైన మనమందరం కూడా దుష్టుడు వేసినటువంటి అనేకమైన ఊరులలో ఏమై ఉన్నాం? చిక్కుబడిపోయి ఉన్నాం. వాడు మన పైకి ప్రయోగించిన పాపపు పన్నాంగములన్నిటిలో మనం చిక్కుబడిపోయి ఉన్నాం. దేవుడు కూడా ఆ దినాల్లో చెప్పాడు, నా కుమారులారా, మీరు నా వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించకండి, పాపం చేయకండి, ఆ పాపమే మీకు ఊరి అవుతుంది. అంటే ఈ పావురాలు ఏమన్నాయి? మాకు తెలీదా? మేము తప్పించుకోలేమా? నువ్వు చెప్తే వినాలా అన్నట్లుగా, పావురాలు అన్నట్లుగా మనుషులు కూడా అలాగ అంటూ వచ్చారు. అందుకే ద్వితీయోపదేశకాండములో మనము చూద్దాం, 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనుషులు కూడా దేవునితో ఆ విధంగా అంటూ చివరికి వాళ్ళు చిక్కుబడిపోయినటువంటి పరిస్థితి వలలోనే అన్నది మనం గ్రహిస్తాం. చూడండి, మరియు దేవుడైన యెహోవా అది నీకు ఉరియగును, నువ్వు వాటిని పూజించొద్దు, తప్పులు చేయొద్దు, ఆ పాపాలు చేయొద్దు, వాళ్ళు పూజించినట్లుగా నువ్వు పూజించొద్దు. పూజిస్తే ఏమవుతుంది? నీకు ఊరి అవుతుంది. విన్నారా? పావురాలు వృద్ధ పావురం చెప్పినట్లు విననట్లు, ఆ విధంగానే ఈ ప్రజలు కూడా దేవుడు చెప్పినట్లు వినలేదు. కాబట్టి మనుషులందరికీ ఏం చుట్టుకున్నాయి? ఉరులు. వలలో చిక్కుబడిపోయారు, ఉరులలో చిక్కుబడిపోయారు. మనం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12-13లో కూడా చదవచ్చు. యెషయా గ్రంథము, తర్వాత కీర్తనల గ్రంథంలో కూడా మనం ఇందాక చదువుకున్న భాగంలో కూడా మనం చూడొచ్చు. మనుషులు వారు తాము చేసినటువంటి పాపములలో చిక్కుబడిపోయి బయటకు రాలేని స్థితిలో ఉన్నారంట. మనము జడ్జెస్ అంటే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక 2 మాటలు చదువుదామండి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి. అతడు 24-25
అందరం చదువుదామండి. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోను పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను అనెను. వారు ఇస్మాయిలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషంగా మేము వాటినిచ్చేదమని చెప్పి ఒక బుట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారముల కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలను గాక ఒంటెల మెడ మీదనున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారం. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను. 27 పలకండి. కావున ఇజ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచరించిరి. అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరిగా ఉండెను. అంటే ఏఫోదును తయారు చేశాడు అతడు చేసినటువంటి ఒక ప్రమాదకరమైన పని గిద్యోనికే ఏ విధంగా మారింది? ఉరిగా మారిపోయింది. కాబట్టి కొందరు వారు చేసుకుంటున్నటువంటి పనులే ఏమైపోతాయి? ఊరులుగా మారిపోతాయి. మనం కూడా పుట్టినప్పటి నుంచి ఎన్నెన్నో కార్యాలు చేశాం, తెలియక చేశాం, తెలిసి చేశాం. ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా మారిపోయినాయి చెప్పండి? ఊరిగా మారిపోయినాయి. ఊరి అంటే ఏంటి? అటు కదిలినా బిగుసుకుంటుంది, ఇటు కదిలినా బిగుసుకుంటుంది, ముందుకు పడినా బిగుసుకుంటుంది, వెనక్కి పడినా బిగుసుకుంటుంది. ఏం బిగుసుకుంటుంది? ఊరి. కాబట్టి ఎటు కదిలినా కూడా ఏమైపోతుంది? బిగుసుకొని ప్రాణమే తీసేస్తుంది. దీన్ని ఏమంటారు? ఉరి. ఎవరు పెట్టుకున్నారు? ఎవరు చేసుకున్నారు? చెప్పండి. ఏమో కాముకుంటారే. ఎవరు తయారు చేసుకున్నారు? మనమే. నీకు భయం అవుతుందా? గట్టిగా చెప్పండి. మనమే. మన పాపములే, మన దోషములే, మన అజ్ఞానకృతమైన అంధకార క్రియలే మనకు ఉరిగా తయారు చేయబడుతూ వచ్చినవి. అలాగే మనము గుర్తు చేసుకుంటే యోబు గ్రంథం 18వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 18వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. వారు వాగుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారు అంటే ఎవరంటే భక్తిహీనులు. చాలు. ఈ భక్తిహీనులంగా ఉంటిమి మనం ఒకప్పుడు. అంటే భక్తి లేని వారంగా, దేవుని భయం లేని వారంగా ఉంటిమి. అలా ఉంటూ మన వాగుల మీద మనం నడుస్తూ పోతూ ఉంటే మన కాళ్ళకు ఏం తట్టుకున్నాయి? వలల్లో చిక్కుబడాయి. పలకండి. వారు వాగుల మీద నడుచువారు, వారు తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. మన నడకే చాలు. మన నడిచే విధానమే మనల్ని ఎక్కడికి నడిపించింది? వలల్లోనికి చిక్కుబడి చేసింది. ఎవరో పంపించింది కాదు, లేదా ఎవరో దొబ్బింది కూడా కాదు. మన క్రియలే మనల్ని వలలోనికి పోయి మనంతకు మనమే ఇరుక్కున్నాం. ఇంకెవరు తప్పించాలా? ఎవరు విడిపించాలా? ఏ మనుషుడైనా ఇడిపిస్తారు? రాండి ఇడిపించామంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దుష్టత్వంలో, దుర్మార్గతలో, భక్తిహీనతలో మనం చిక్కుబడిపోయినటువంటి వారు. అలాగే మనము గుర్తు చేసుకుంటూ వస్తే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. వాడెవరు? పాపాత్ముడు. ఎవరు వీడు? చెప్పండి. పాపాత్ముడు, దుర్మార్గుడు, దుష్టుడు. అంటే మనమందరం కూడా వాళ్ళమే. మనం పాపాత్ములమే, దుర్మార్గులమే, దుష్టులమే. అది మన ప్రాణం తీసేంత వరకు కూడా దాంట్లో చిక్కుబడిపోయినటువంటి వారం. మనకు తెలియకో తెలుసో వెళ్ళిపోతూ వచ్చినటువంటి వారం. పక్షి వలలో చిక్కుబడిపోయినట్లు అలాగ మనం కూడా చిక్కుబడిపోయినటువంటి వారం. నెమ్మది లేక కిటకిటకిట
కిచకిచకిచ అరుస్తూ కేకలేస్తున్నటువంటి వారం. ఇలాంటి బ్రతుకు మనది. వాస్తవంగా చూస్తే మనం చదువుకున్నటువంటి భాగము కీర్తన 124వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండి వచ్చింది. దేవుడు చెప్పాడు, మీరు ఆ పనులు చేయకండి, ఆ విధంగా నడుచుకోకండి, నా ఆజ్ఞలను అతిక్రమించకండి, మీకు అవి ఉరిగా అవుతాయి అని దేవుడు చెప్పినా వాళ్ళు వినకపోయేసరికి వారందరూ ఆ యొక్క భయంకరమైనటువంటి ఊరులలో చిక్కుబడిపోయారు. వాళ్ళు తాము తెలుసుకున్నారు, మేము ఊరులలో ఉన్నామని. తెలుసుకోవడం కూడా గొప్పతనమే. చాలామందికి అర్థం కాదు, వాళ్ళు ఊరులలో ఉన్నారని, వారు ప్రమాదంలో ఉన్నారని, నష్టంలో ఉన్నారన్న సంగతి వాళ్ళకు ప్రాణం పోయే వరకు పోతానే ఉంటారు. వాటికి ఆ పాపంలోనే బయట నుంచి చెప్తుంటారు, రే వద్దురా, మానుకోరా, అది ఆ అలవాటు మానుకోరా, ఆ పాపం మానుకోరా, ఆ తాగుడు, ఆ జూదము, ఆ వ్యభిచారము, దొంగతనాలు మానుకోరా అని చెప్తున్నా వింటారా? నువ్వేం చెప్పేది నాకు తెలుదా? నువ్వేం చెప్పేది నాకు తెలుదా అంటారు, పోతారు. ఏదంటే ఇరుక్కుంటారు, ఆ ఊర్లలో ఇరుక్కుపోయి అంతా ఇరుక్కుపోయి ప్రాణం పోయేటప్పుడు ప్రార్థన చేయండి అంటారు. ఏమంటారు? ప్రాణం పోయేటప్పుడు అప్పుడు దొరుకుతుందా? అప్పుడు అవకాశాలన్నీ పోయి ఉంటాయి. అలాగే చచ్చిపోతారు. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. 124వ కీర్తన తీయండి. కీర్తన 124. కీర్తన 124వ అధ్యాయం. అక్కడ దేవుని ప్రజలకు వారు చుట్టుకున్నటువంటి ఊరులను గురించి వారు వివరిస్తూ ఉన్నారు. 124 అధ్యాయం మొదటి నుంచి చదివితే, మనుషులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారు మనలను ప్రాణంతో మింగివేసి ఉందరు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహములు మన మీద ప్రాణముల మీద పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇజ్రాయేలీలు అందురుగాక. పలకండి, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. వాళ్ళు గ్రహించారు, వాళ్ళ పండ్లకు మమ్మల్ని వేటగా అప్పగించిన యెహోవా బతికిపోయాం దేవుడా అని వాళ్ళు తెలుసుకున్నారు. మేము బతికిపోయాం, మేము చచ్చిపోతూ ఉంటేమి, వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చిరి, కానీ దేవుడు మమ్మల్ని కాపాడుతొచ్చారు. ఆ ప్రమాదంలో చిక్కుబడిపోయి బయటకు రాలేని స్థితిలో ఉంటేమి, దేవునికి మేము మొరపెడితేమి, ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడు. అందుకే వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఏమంటున్నారు? 7వ వచనం, పక్షి పలకండి, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధన చేస్తున్నారు. చాలు, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. పక్షి తప్పించుకున్నట్లు మేము తప్పించుకున్నాం. మాకున్న ఉరి ఏమైపోయింది? తెంపబడింది. మేమేమైపోయినా ఉరి నుండి తప్పించుకున్నాం. అందుకు ప్రభువును వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు గ్రహించారు కాబట్టి ఆరాధన చేస్తున్నారు. అన్యజనుల మనమైతే, మనము యూదులం కాదు, ఇజ్రాయేలీలం కాము, మనము పాపాత్ములమైన, అంటే నశించిపోవు సున్నతి లేని అన్యజనులం. మనకు దేవుడు లేడు, దేవుని చేరుకునే అవకాశాలు కూడా లేవు. పాపాత్ములలో చేరిన అన్యజనులం. ఈ అన్యజనులమైన మనకి మన పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. దీని గురించి మనము ప్రసంగి గ్రంథంలో చూడొచ్చు. దేంట్లో చూడొచ్చు? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం తీయండి. ప్రసంగి గ్రంథము ఉండు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం పలకండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. గట్టి పలకాలన్న చీరలలో కూర్చున్న సహోదరులు కూడా పలకాల, సిస్టర్స్ అందరూ పలకండి. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు.
చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడునట్లు, శుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. చాలు, ఇక్కడ చెప్పబడిన మాట కొద్దిసేపు వివరించుకుందాం. మనం అందరం కూడా అన్ని జనులం, దేవుడు లేని ప్రజలం, ఎన్నెన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నటువంటి వారు, నిజదేవుని ఎరగనటువంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కోట్ల కొలది ప్రజలు అలా ఉన్నారు. వీళ్ళందరి గురించి వాక్యం చెబుతూ ఉంది. వాళ్ళ కాలం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదంట. ఎవరి కాలం? మనుషులకు ఈ లోకాన్ని విడిచిపెట్టే కాలం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. ఆ విధంగా తెలియక మేము బాగున్నాములే, మాకేం కొరతలే, మాకేం తక్కువలే, మమ్మల్ని ఎవరు ఏం చేసుకుంటారులే అని చెప్పేసి నిశ్చింతగా మనుషులు ఉన్నారంట. ఆ విధంగా నిశ్చింతగా ఉన్న మనుషులకు వాళ్ళు తెలియకోకుండానే, అర్థం కాకుండానే, ఆ విషయము వాళ్ళకి గమనికకు రాక మునిపే ఏమైపోతుందంట? పలకండి, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు వాళ్ళు చిక్కుబడుతున్నారు. ఎవరు చిక్కుబడుతున్నారు? మనుషులు. మేము బాగున్నాములే అని అనుకుంటున్నారు, కానీ చేపలు బాధాకరమైన వలలో చిక్కుకుంటాయి. ఏం వల? బాధాకరమైన వల. ఆ వలలో పడిన వెంటనే చేప ఏమవుతుంది? అటు ఇటు కొట్టుకుంటుంది అన్నమాట పక్క పోవడానికి. ఆ వలకు ఏమైనా కోసుకునేటివి అవి ఇవి ఉంటే కోసుకుంటాయి, ఎంత బాధపడతాయి. ఆ వలకున్నటువంటి తాళ్ళు వాటికి కోసుకుంటే బాధ కలిగిస్తాయి. బాధాకరమైన వల, సాతాను మన పైన విసురుతున్నటువంటి వల. అది ఏం వల అంటే బాధాకరమైన వల. అలాగే పిట్టలు వలలో పడునట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురు. అందుకే జాగ్రత్త సహోదరుడా, సహోదరి, నువ్వు ఇంకా రక్షించబడలేదేమో, మారు మనసు పొందలేదేమో, నీ జీవితాన్ని దేవునికి ఇంకా ఇవ్వలేదేమో. ఒక దినం హఠాత్తుగా వస్తుంది. ఏమొస్తుంది? ఉరి. ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏముందిలే, బాగున్నానులే, నాకెందుకులే ఇప్పుడు రక్షణ, నేను బాగుంటాను, మేము ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇంకా చదువుకోవాలా, నేను ఇంకా పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, ఇల్లు కట్టుకోవాలా, జల్సగా తిరగాలి, అప్పుడు తర్వాత రక్షించబడతానులే అని అనుకుంటే జాగ్రత్త. హఠాత్తుగా ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఊరి వస్తుంది. కాబట్టి నీ జీవితం విషయమై నువ్వు అజాగ్రత్తగా ఉండొద్దు. నీకు ఊరులు ఉన్నాయి. అయితే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకోసం నువ్వు నమ్మితే యేసుక్రీస్తు ప్రభువారు నీకున్న ఊరిని తెంచివేసిన వాడుగా ఉన్నాడన్న సంగతి నేను నమ్మాలి. ఎంతోమంది ఆ విధంగా యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేదా స్త్రీలు పురుషులు కావచ్చు, మంచి వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, యేసు ప్రభువారిని విశ్వసించుకోకుండా అలాగే ఊరిలో చిక్కుబడిపోయి నాశనానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని గురించి వాక్యం చెబుతూ ఉంది, తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురు. తమకు చేటు కలిగినప్పుడు ఏమవుతారు? వాళ్ళు చిక్కుబడిపోదు. ఇంకెవరైనా విడిపిస్తారా? ఎవరు విడిపించే నాదుడు ఉండడు. అయితే ఇప్పుడు మనకు ఒక శుభవార్త. ఏం వార్త? గట్టిగా చెప్పండి. శుభవార్త. మనమందరం కూడా ఊరిలో చిక్కుబడినటువంటి వాళ్ళమే. అయితే ఆ ఊరి ఏం చేయబడిందంట? తెంపబడింది. అదే శుభవార్త. ఏం వార్త చెప్పండి? సంతోషకరమైన వార్త. వలలో చిక్కుబడినటువంటి పావురాలకి రంధ్రం చేయబడడం, లేక అది తెంచబడము, అది లేక అది ఎత్తబడము అనేది జరిగితే అవి ఎంత సంతోషంగా పైకి రెక్కలు కొట్టుకుంటూ పైకి సంతోషంగా పైకి ఎగిరిపోతాయి కదా. అటువంటి సంతోషకరమైనటువంటి వర్తమానమే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా కలిగినటువంటి సంతోషకరమైన వర్తమానం. దూతలు చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. కాబట్టి ఆ దూతలు వచ్చి ప్రకటన చేశాయి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించాడు. అది సంతోషకరమైనటువంటి వర్తమానం. ఆయన మనుషులందరి కోసం శ్రమ అనుభవించాడు. అది మనుషులకు ఒక సంతోషకరమైన వర్తమానం.
కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. అది ఇంకా మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇవన్నీ దేనికోసం చేశాడు యేసు ప్రభువారు అంటే నీకు నాకు ఉన్న ఉరిని తెంచడం కోసమే చేశాడు. ఏటి కోసం చేశాడు? ఉరి ఊరికనే తెంచబడిందా? అంత సులభంగా కత్తి తీసుకొని కోసినంత సులభం అయిందా? కాదు కదా. యేసు ప్రభువారు భూమి మీదకి రావాలి, ఆయన మనుషుల మధ్యలో తిరుగులాడాలి. 33.5 సంవత్సరం ఆయన ఎన్ని ఇబ్బందులు సహిస్తూ వచ్చాడు. ఆత్మస్వరూపి శరీరధారిగా వచ్చినాడు. ఆయన మనుషుల మధ్య హింసించబడుతూ వచ్చాడు, అవమానపరచబడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనుషులకు ఉన్నటువంటి ఉరి యావత్తు తాన మీద వేసుకున్నాడు. తాను దానిని భరించాడు, దానిని తాను సహిస్తూ వచ్చాడు. ఆ దెబ్బలను, ఆ బాధను, ఆ దుఃఖమునంతటిని యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం మీద భరించాడు. ఆ వేదనంతా సహించాడు. తన హృదయంలోనే వాటన్నిటిని భరించాడు. కానీ ఏమాత్రము ప్రజలను హింసించినవాడు కాదు, దూషించినవాడు కాదు, శపించినవాడు కానే కాదు. ఇంకా ఏం చేశాడు? దీవించాడు. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇటువంటి పుణ్యాత్ముడైనటువంటి శక్తిమంతుడైనటువంటి ఆ దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మనకందరికీ చుట్టుకొని ఉన్నటువంటి ఊలిని తెంపడానికే వచ్చాడు. అందుకే పలకండి, ఊరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. ఊరికనే తప్పించుకున్నామా? జైల్లో పడిన వారు ఊరికే తప్పించుకుంటారా? ఏమవుతారు? వారికి జామీను పడాలి, షూరిటీ ఇవ్వాలి, ఇంత డబ్బు కట్టాలి, ఇంకెవరెవరో జామీను పడాలి, అప్పుడే బయటకు వస్తారు. అయినా కొన్ని కండిషన్స్తోనే బయటకు వస్తారు. ఇదేదో సులభంగా, మనకైతే శాశ్వతంగా ఊరి తెంచబడింది. మనం తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పొందిన వేదన ఆరాధనీయం. ఆయన వేదనను మనం తలంచుకుంటే మనకున్న ఇంకా ఊరులన్నీ కూడా తొలగిపోతాయి. ఏం తొలగిపోతాయి? ఇంకా ఉండొచ్చేమో పక్కన అక్కడ ఇక్కడ. ఆయన శిలువ కార్యాన్ని తలంచుకుంటే, ఆయన పొందిన వేదనను, ఆ మహావేదనను, ఆ రోదనను మనం తలంచుకుంటూ ఉంటే మనకున్న ఊరులన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? తొలగిపోతూనే ఉంటాయి. శిలువలో విడుదలయ్యే శక్తి ఆ విధంగా నీకు నాకు మనకి సహాయం చేస్తుంది. ఉరి తెంచబడింది, మనం తప్పించుకొని ఉన్నాము. కీర్తన 91:3, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. విడిపించును, రక్షించును అంటే ఫ్యూచర్ టెన్స్లో రాయబడ్డాయి. అయితే ఇప్పుడు మనకు జరిగింది, విడిపించాడు, తప్పించాడు అని ఆరాధించాలి. ఏమని చేయాలి? పలకండి, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించాడు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించాడు. చాలు. రక్షించాడా? విడిపించాడా? అలాగైతే నువ్వు ఆరాధన చేయొచ్చు. లేకపోతే ఇంకా ఊరలలోనే ఉంటూ నువ్వు ఎట్లా ఆరాధన చేస్తావు? ఇంకా తప్పించుకోకుండా ఆ వలలోనే ఉంటూ ఆరాధన చేస్తామా? ఏం చేశాడు యోనా? ఏం చేశాడు? ఆరాధన చేశాడా? ప్రార్థన చేశాడా? వలలో ఉంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రభువా నన్ను విడిపించు నాయన, తప్పించు నాయన, నా పాపాలు క్షమించు నాయన, నన్ను కనికరించు ప్రభువా, ఇంక చేయను ప్రభువా అని చెప్పేసి ఏం చేయాలి? వలలో ఉండి ప్రార్థన చేయాలి. యోనా చేప కడుపులో ఉంటే అదే చేశాడు. బయటకు వచ్చినాక ఏం చేశాడు? ఆరాధించాడు. ఇప్పుడు నువ్వు వలలోనే ఉంటూ, ఊరిలోనే ఉంటూ, ఆ కష్టంలోనే ఉంటూ ఎట్లా ఆరాధన చేయగలవు? అందుకే బబులోను నదుల యొద్ద ఇజ్రాయేల్ ప్రజలకు ఒక పాట పాడండి అంటే మేము ఎట్లా పాట పాడతాం? అన్యజనుల దేశంలో ఉంటూ మేము ఈ కష్టాల్లో ఉంటూ మేము ఎట్లా పాట పాడతాం? మమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, అప్పుడు మేము పాటలు పాడతామన్నారు. కాబట్టి నువ్వు విడిపించబడ్డావా? ఆరాధించు. లేదా ఇంకా వలలోనే ఉన్నావా?
ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించని ప్రార్థన చేసుకొని మనసులో లేచి నిలబడి ఒక చరణం పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వెళ్తారు. పాడు సంఖ్య 178. మొదటి చరణం మాత్రమే పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వెళ్తారు. పొంది తిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. కూర్చోండి. మొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత వంట చేసే సహోదరులు